శ్రావణభూతి గురువుగారిని చూచి, గురువుగారు సందేహాన్ని అడగబోయినప్పుడు మొదట మనం ప్రార్థన చేయాలి. దైవాన్ని ప్రార్థించిందే మనకు ఏ యొక్క జ్ఞానం రాదు. దైవాన్ని త్రికరణ శుద్ధిగా మనసులో నిలుపుకొని ధరించాలి. ధారణ అని చెప్పాం కదా. ఇప్పుడు మనం ధారణ స్థాయికి రాగలిగాము అంటే యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార సాధించబడాలి. అక్కడి నుంచి దాటుకొని వచ్చాక ధారణలోకి వెళ్తున్నాం. కనుక ధారణ అన్నప్పుడు ప్రారంభంలో ప్రతిదీ దైవానికి సమర్పించి, అంటే ఈ జ్ఞానం నాది కాదు స్వామి, నేను తినే ఆహారం నాది కాదు, నేను సంపాదించలేదు, నేను చేసేటువంటి సకల కర్మలకు నేను కారణం కాదు, అన్నిటికీ మీరే కారణం అని భగవంతుని ఒకసారి సర్వభారం ఆయన మీద మోపిన తర్వాత మన కార్యక్రమాలకి నిత్య జీవితం జరిగి మన యొక్క కర్మల్లోకి వెళ్ళగలిగామంటే ప్రతి కర్మను కూడా భగవంతుడే చేయిస్తున్నాడు అనేటువంటి ధ్యాస ఉండాలి. అంతేకాని అనేక పాపకర్మలు చేస్తే ఈ పాపకర్మలు దైవమే చేయమన్నాడు అంటే భగవంతుడు పాపాత్ముడు కాదు కదా, ఆయన పరమాత్ముడు. పరమాత్ముడికి పాపాత్ముడికి ఎంత తేడా ఉంటుంది? పరమాత్ముడు ఎప్పుడు కూడా పాప పనులు, అధర్మము, అసత్యము అనే వాటిని కలిగి ఉండడు. ఆయన కలిగి ఉండే గుణాలన్నీ కూడా సకల సద్గుణాలే. మనం ఏమన్నాం శ్రీరామచంద్రుడిని? సకల సద్గుణ సంపూర్ణ పరిపూర్ణుడు. అందుకని వాల్మీకి అంటాడు, సకల గుణ పరిపూర్ణుడైనటువంటి శ్రీరామచంద్ర, నీకు గుడి లేని ఆలయం ఊరు అంటూ ఏది ఉండదు, నీ రామభజన మందిరం ఉండి అరలివుగాక అంటాడు. అంటే శ్రీరాముని మందిరం ఎందుకు ఉంటుంది ప్రతి గ్రామంలో అంటే అది ధర్మం. శ్రీరాముని యుగం అంతా కూడా ధర్మయుగమే. అందుకే రామరాజ్యం అని చెప్పుకుంటారు. రామరాజ్యం రావాలి అనేది మానవుల కళ. ఒకప్పుడు మానవులు అనుభవించారు. శ్రీరాముని రాజ్యంలో మానవులు అనుభవించారు. మనకు రామాయణం కొంత తెలుసు కాబట్టి దాని గురించి పూర్తి జ్ఞానం మనకు లేదు. రాముడు తండ్రి చెప్పేదానికి అరణ్యవాసం పోయాడు, రావణాసురుని చంపేశాడు, చంపి తన భార్యను తెచ్చుకున్నాడు. ఇంతవరకే మనకు ఆ తర్వాత లవకుశలు ఇవన్నీ కూడా మరలా చేర్చబడ్డాయి. కానీ వాస్తవానికి రాముని జీవితం అంతా కూడా ఆనాటి ప్రజలు అనుసరించారు. అంటే యథా రాజా తదా ప్రజ. ఆ రోజుల్లో మనం చెప్పే సామెత ఇది, రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే జీవిస్తారు. రాజుగారు ఏ ధర్మాన్ని స్వీకరించారో ప్రజలు కూడా అదే ధర్మాన్ని స్వీకరిస్తారు. దీనిని ధారణ అని మనం చెప్పుకున్నాం. ఇది రామరాజ్యం ధర్మం. రాముని యొక్క అవతారం ధర్మ విశేషాలే. మానవుడు పరిపూర్ణ మానవుడు కావడానికి, అంటే మానవుడు అంటే మగవాడని కాదు, స్త్రీలు పురుషులు అందరికి కూడా మానవులు మహితాత్ములు కావడానికి శ్రీరామచంద్రుడు ఏ ధర్మమైతే ఆచరించాడో అదే ధర్మాన్ని ఆచరించి, శ్రీరామచంద్రుడు ఏ ధర్మాన్ని ధరించాడో తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు. తండ్రి చెప్పకపోయినా తండ్రి యొక్క మాట నిలపడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఇది ఆనాటి ధర్మం. భర్త అరణ్యానికి వెళ్తున్నాడు కనుక నాకు మాత్రం ఇక్కడ ఏం పని ఉంటుంది అని భార్య సీతామహాసాధ్వి ఆయన్ని అనుసరించింది. అన్ని కష్టాలు ఆయన ఏం పడుతున్నాడు, ఈమె కూడా ఆయనకు తోడు నీడగా ఉండింది. అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ భార్య అనేది తోడు నీడగా ఉండడం అనేది వాడి ధర్మం. ఆనాటి ధర్మం అది. ఆనాటికి ధర్మం ఎప్పటికైనా అదే ధర్మం, సనాతన ధర్మం. కానీ యుగం మారిపోయింది, యుగ ధర్మం మారిపోయింది అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ధర్మం అనేది ఎప్పటికీ ఆచరించబడుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మన హైందవ సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయము, ఈ యొక్క జ్ఞానము నిలబడి ఉంటుంది. అందుకే శ్రీరామ జీవితం అంతా కూడా ధర్మబద్ధము. అంటే ఇదివరకు చెప్పాను, మరలా మనం చెప్పుకుందాం. రామావతారం ధర్మబద్ధమైంది, శ్రీకృష్ణ అవతారం మర్మయుగమైంది. మర్మయోగం ఆయన మర్మయోగి. రాముడు ధర్మ ఆచరణాపరుడు, సకల గుణ సంపూర్ణుడు. వాల్మీకి మహర్షి అంటారు, సకల గుణ పరిపూర్ణుడైన నిన్ను నరుడు దేవునిగా అరయుగాక, శ్రీరామ అని ఏ వ్రాతయు వ్రాయబడకుండా ఉండుగాక, రామాని నా తిరుగులేనిదని అర్థమవునుగాక, ఎట్టి 10 కొంపలు లేని పల్లెటూరులనైనా రామభజన ముందు అరయుగాక అంటాడు.
ఈ ఎంత ధర్మబద్ధమైనటువంటి జీవితం శ్రీరామచంద్రుడు ఆచరించారో ఆనాటి ప్రజలు కూడా అలానే ఆచరించారు. అందుకే రామరాజ్యం స్వర్ణమయమైంది, స్వర్ణయుగమైంది. అతని రాజ్యంలో కష్టమని చెప్పుకోవడానికి మానవుడు ఎవడూ లేడు. ఆకలి అనేది ఆయన రామరాజ్యంలో ఎవరికి తెలియదు. ఎందుకు? ధర్మాన్ని ఆచరిస్తే పంచభూతాలైనటువంటి పంచమహాశక్తులు, తన్మాతృకలు సకాలంలో వర్షాలు కురుస్తుంది, సకాలంలో పంటలు పండుతుంది, పండిన పంటలన్నీ కూడా కావలసినంత ఉత్పత్తినిస్తుంది. అందరూ సుఖశాంతులతో జీవించేవారు. ఆ రోజుల్లో వ్యాపారం అనేది ఉండేది కాదు, వస్తు మార్పిడి ఉండేది. అంటే ఒకరు ఒక పంటను పండిస్తే ఆ పంట వారికి ఇచ్చి వారి దగ్గర పండించిన పంటను వీరు తీసుకునేవారు. ఇదే అదే విధమైన కుల ధర్మాలు కూడా అలాగే ఉండేవి. వారి ధర్మాన్ని కూడా ఆచరిస్తూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉండేవారు. అందుకే శ్రీరామావతారం అంతా కూడా ధర్మబద్ధమైంది, ధర్మయుద్ధమైంది. యుద్ధం కూడా ధర్మమే. తన భార్యను తీసుకెళ్ళిన దుర్మార్గుడిని చంపి తెచ్చుకోవడం భర్త యొక్క ధర్మం కదా. భర్త కష్టాలు పడుతూ ఉంటే తాను మాత్రం సుఖాలు అనుభవించాలని అశోకవనంలో సీతాదేవి నిత్యం అనేక ఉపవాసాలతో భర్తను మనసులో ధరించి నన్ను ఎప్పుడుస్తావు తీసుకెళ్తావు అని ఆమె ప్రార్థిస్తూ ఉండింది. భర్త క్షేమం కోసమే మహామృత్యుంజయ మంత్రం కూడా జపించింది. స్త్రీలకు మహిమలు మంత్రాలు రావాలంటే అప్పుడు నేను ధరించాను, గురువు గారికి చెప్పారు, నాకు రాలేదు మహిమ అంటే దానికి అర్థం లేదు, వారికి అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క. ధారణ స్థాయికి ఎలా రావాలో అన్ని మెట్లు ఎక్కి రావాలి. ఒకేసారి నేను 6వ మెట్టు ఎక్కేస్తాను అంటే మీద 5 మెట్లు ఎవరు ఎక్కుతారు? కింద పడి ముక్కో మొహం పగలు కొట్టుకుంటారు. 6వ మెట్టుకి ఎగిరి దొగ్గంతేస్తే కప్ప కాదు కదా. చెప్పి శ్రీకృష్ణ అవతారం మర్మబద్ధమైంది అని చెప్పాను. దాని గురించి చర్చించుకుందాం. ఓం తత్సత్.